గణపతి పప్ప మోరియా. వినాయక చవితి ఉత్సవాల్లో గణేశుడిని గణపతి పప్ప మోరియా అంటూ నినదిస్తూ ఉంటారు. అసలు ఇంతకీ ఈ మోరియా ఎవరు, ఈ పప్ప ఎవరు, దీని వెనకాలన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవటానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తే అంటూ మోక్కారట. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని కట్టించారు. మోరియా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది. ఆనాటి నుంచి గణపతి పప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినపడుతూనే ఉంది. భక్తవల్లభుడైన వినాయకుడి సేవలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి పప్ప మోరియా అగలే బరస్తు జల్దీరా అంటూ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అలాగే మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనటానికి మోరియా గోసావి జీవిత కథే ప్రత్యక్ష సాక్ష్యం. ఇది అసలు కథ. For more videos like this, subscribe Big TV channel.